వాళ్ళు అంటే ఆఫ్రికా వాళ్ళు 8 సంవత్సరాలు పాలిస్తారట. సరే అదే అనుకుందాం. చిన్న పిల్లోడిని కొంచెం ఆట పట్టించాడు. గాడ్ వాజ్ వెరీ సీరియస్. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చిందంటే మీరు అంగీకరిస్తారంటారా? సారా కోపం వచ్చింది, పంపించేమంది. దేవుడేమన్నారు? అబ్రాహాము సారా మాట విను, మనం పంపించేశారు. దట్ వాస్ ద మిస్టేక్ ఇష్మాయిల్ డిడ్. ఎంత భక్తి చేయాలో మనం ఆలోచించండి, ఎంత జాగ్రత్తగా ఉండాలో మన బ్రతుకులు ఆలోచించండి. వీఆర్ లివింగ్ యాజ్ వి లైక్. ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల కుటుంబాలు ముక్క చెక్కలైపోయాయి, జీవితాలు ముక్క చెక్కలైపోయాయి. అండ్ ఈవెన్ టుడే వి సీ దీస్ 2 spirits ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఈ దినాన్న మన కుటుంబాల్లో కూడా ఈ 2 ఆత్మలు పని చేయటాన్ని మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇంతగా చెడిపోయినటువంటి ప్రజానికాన్ని తిరిగి మరలా తనతో ఐక్యం చేయాలని ఉద్దేశించారు. ఇంతకు మునుపు దాని నుండి తప్పించుకోలేకపోయారు. కయ్యోను యొక్క సంతానం శపింపబడిందంటే వాళ్ళకి శపితులుగానే మిగిలిపోయారు. వాళ్ళని ఇశ్రాయేలీయులు పెళ్లిళ్ళు చేసుకోవాలా, ఇశ్రాయేలీయులు వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఒకవేళ చేసుకుంటే అది ఒప్పుకోవాలి. బహుశా మోషే యొక్క భార్య ఎవరు? సిప్పోరా. బహుశా అలాంటి నేపథ్యం ఏమన్నా ఉంది. అందుకని మిర్యాముకి అసహ్యం అనిపించిందేమో. వి డోంట్ నో. ఐగుప్తీయురాయల్ని ఏసావు చేసుకున్నప్పుడు తల్లికి ఇష్టత కలగలేదు. నో. ఇశ్రాయేలీయులు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ రక్తాన్ని ఎక్కడ కూడాను చెడిపోవటానికి ఒప్పుకోరు. దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ప్యూర్. గమనించాలి. సో తృణీకరింపబడ్డవారుగా ఉన్నారు. కనీసం ఇశ్రాయేలీయులు సమరయుల కూడా ఇశ్రాయేలీయులకి హాఫ్ బ్రదర్స్, హాఫ్ సిస్టర్స్. ఇశ్రాయేలీయులకి వివాహ సంబంధాలలో నుండి వచ్చిన వాళ్ళే సమరయులు. కానీ పవిత్రంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు సమరయుల్ని తృణీకరించేవాళ్ళు, అస్సలు ఇష్టపడేవాళ్ళు కాదు. సో ఆ 2 స్పిరిట్స్ కుటుంబాలను ఏలుతూ వస్తున్నప్పుడు ఆ యొక్క కుటుంబాలలో చీలికలు వచ్చేస్తూ వచ్చాయి. కొన్ని తరాల వరకు ఆ చీలికలు కొనసాగిపోతూ వచ్చాయి. నిజంగా ఆ తృణీకరింపబడినటువంటి జనాంగంలో మనం కూడా ఉన్నాం. మనకి ఏ యోగ్యత లేదు. నిజంగా మనమేదో అనుకుంటున్నాం మేము ఈ రోజున. తెలియనంతసేపు మనం ఏదో ప్రగల్భాలు పలుకుతాం. గాంధీ గారికి అంటరానితనం ఎప్పుడు అర్థమయ్యింది? ఆఫ్రికాలో వెళితే త్రోసి వేసేస్తూ ఉంటే ఇంకొక చోట తృణీకరిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది. ఈ అంటరానితనం అందాక గుర్తొచ్చిందా? గుర్తురాలే. మనం కూడా ఈ రోజున ఏదో గొప్ప అనుకుంటున్నామేమో. మనము తృణీకరింపబడినటువంటి జనాంగం. కానీ మనల్ని దేవుడు ఎందుకోసం ఏర్పరచుకున్నారు? పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నింటిలో మనం పాలు కలిగి ఉండాలి అని చెప్పి కోరుకున్నాను. సమయం కొంచెం ఎక్కువ అవుతుంది, కొంచెం ఓర్పు పట్టాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నారో చూడండి. మీతో దయచేసి త్వరగా మనం చూద్దాం. 2వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక. ఎఫెసీ పత్రిక అంతా కూడానండి ఐక్యత గురించి రాస్తా ఉంది. పౌలు భక్తుడు ఐక్యత గురించి రాస్తా ఉన్నారు. అందుకని ఆ చివరికి వచ్చేసరికి పిల్లలకి ఏమని చెప్తా ఉన్నారంటే 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఆ తర్వాత మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఆ తర్వాత ఇలా దేవుడు రాసుకుంటూ వస్తున్నారు. ఇంకా దేవుడు భార్యాభర్తల గురించి కూడా ఇక్కడ ముందు 5వ అధ్యాయంలో రాస్తా ఉన్నారు. భార్యలారా మీ యొక్క wives submit yourselves unto your own husbands. మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు ప్రభు ఇలా చేశారు. చూసారా? అక్కడ ప్రారంభించి
చివరకు వచ్చేసరికి కుటుంబం యొక్క ఐక్యత గురించి వ్రాసుకుంటూ వస్తున్నారు. గమనించు. సో కుటుంబ ఐక్యత కావాలి అని అనుకుంటే నిజంగా మనము ఈ మొదటి విషయాన్ని గమనించాలి. ఏంటి? మన యొక్క ఏర్పాటు. దేవుళ్ళు మనం ఏమై ఉన్నాం, మనం ఎలా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఆ యొక్క అవిధేయత అనే స్వభావం వచ్చి ఏ విధంగా పాడు చేశారు. ఈ అవిధేయతని యేసు ప్రభు ఏం చేశారు? త్వరగా చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం. ఈ 11వ వచనం నుండి 22వ వచనం వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. మొదటిగా శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని. చూడండి ఒకసారి, దేవునికి దూరస్తులం ఉన్నాం, దేవుడే లేనటువంటి వాళ్ళుగా ఉన్నామంట. ఎవరు లేకుండా? అసలు దేవుడు లేకుండా ఉండటం ఏంటండి? ఎవరికి యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఉండరో వినండి, అందరూ వినాలి. ఎవరికి యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఉండరో వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడు లేని మనుషులు. ఎందుకని? ఒక దేవుడే ఉన్నది, ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుణ్ణి నిజంగా సేవించకుండా ఆ దేవుని హృదయంలో కలిగి ఉండకపోతే వాళ్ళు ఎవరు? దేవుడు లేని. అంటే మారు మనసు లేనటువంటి వాళ్ళు ఎవరు? దేవుడు లేనటువంటి వాళ్ళు. మారు మనసు పొందామని చెప్పి పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వాళ్ళు ఎవరు? దేవుడు లేనటువంటి. ఆ మాట ఎంత భయంకరమైంది. ఈ లోకంలో భర్త లేనటువంటి భార్యలు, భార్యలు లేనటువంటి భర్తలు శుభకార్యంలోనికి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడరు. దానికంటే ఘోరమైంది యేసుని దేవుడిగా లేనటువంటి వాళ్ళు మీరు ఏ శుభకార్యంలో చేయటానికి మీరు సమర్థులు చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఎంత ఘోరమైందో, ఎంత నీచమైందో. అందుకనేనండి మనం ఎప్పుడు కూడా యెహోవాని దేవుడిగా కలిగిన జనాంగంగా మనము, యెహోవాను దేవుడిగా కలిగిన జనులు, గట్టి చెప్పండి ఏంటి? యెహోవాను దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. సో ఇక్కడ ఆ యొక్క ధన్యతను కోల్పోయినటువంటి వారు, దేవుడు లేనోళ్ళు This is the Elgato Camlink 4K పరజనులుగా ఉన్నారు. HDMI to USB 3.0 that lets you attach cameras, computers, and other equipment to your computer as a webcam. This won't be a full review though. I'm going to be focusing on latency or lag. Latency is important in video production. It impacts how well you can monitor what your camera sees and whether and how to delay latency from the MDP to HDMI adapter and the LCD response time. I'd put the error at about 15 milliseconds. Though the OBS laptop meets Elgato's requirements, it's not very powerful. I recommend that you do your own testing under your production environment. Next, let's have a look at image quality. Camlink 4K uses a technique called chroma subsampling to reduce bandwidth consumption and fit 4K video down USB 3.0. Chroma subsampling reduces the resolution of color information. Here's a test chart from ratings.com. Notice how all the text is clear, and the small vertical lines are rendered sharply. Here's some text from Wikipedia. And here are some pictures from Unsplash. Now let's look at that same test chart from ratings.com on the Camlink. This is at 1080p 60 Hz. Notice the text is no longer legible in the colored areas, and some of the vertical lines appear to have merged. However, because only color information is lost, the white text and lines still look fine. Here's that Wikipedia text sampling looking just fine.
The effects of this information loss సున్నతి aren't as కలిగినటువంటి obvious while వారితో looking at ఐక్యించండి. images, which is why CamLink is best suited for cameras and not computer display స్వజనులతో capture. ఐక్యం చేయబడ్డారు. దేవుడు Moving up లేనటువంటి to వారు 4K at 30p, దేవుడు we still see కలిగినటువంటి the effects వారితో of subsampling on the ఐక్యం test చేయబడ్డారు. chart. ఎన్ని మాటలు? Text and image పరజనులు quality are so much స్వజనులు better in అయ్యారు, 4K. దేవుడు లేని వాళ్ళు దేవుడు కలిగినటువంటి వారితో ఒకటి అయ్యారు, దేవుడు కలిగిన వారికి అయ్యారు, సున్నతి లేని వారు Finally, సున్నతి let's see కలిగిన what వారుగా. happens at 1080p 30. ఇంకా చూడండి, At 30 frames per Not second at only 1080p, becoming CamLink has one enough with them. bandwidth to correctly display the full color మనము information. ఏ దేశానికైనా Here you can వెళ్ళొచ్చు, see that వీసా the ఇస్తే test chart is once again rendered cleanly and clearly. ఆ దేశానికి వెళ్ళినంత మాత్రాన The takeaway? ఆ As దేశ long as you stay పౌరులతో at or మనకు below సమాన 1080p హక్కులు. at 30 frames per second, the CamLink is అమెరికా able to దేశంలో అయితే capture కొన్ని all video సంవత్సరాలు అయితే sources with excellent పౌరసత్వం quality. ఇస్తారు. కానీ Above అరబ్ these limits, కంట్రీస్లో it's best to use another No. device, or to 50 only connect ఏళ్ళు image ఉన్నా sources ఈ పౌరసత్వం. such as a camera. నువ్వు Finally, సొంతగా let's భూమి take a peek inside కొనుక్కోవడానికి the కొన్ని camera. దేశాల్లో అవకాశం The ఉంది. CamLink can be opened అక్కడికి వెళ్ళి through 8 clips in the ఉద్యోగం case. చేసుకొని సంపాదించుకొని Inside, on the ఈ front దేశాన్ని side, you see a తెచ్చుకోవడం Cypress తప్పించి USB ఒకటి ఏం 3.0 చేయడానికి controller, సంపాదించుకోవడానికి along with a lattice చాలా చిత్తమైన విషయం. ఓకే, సమయం వెళ్తుంది కాబట్టి నేను చెప్పను. FPGA with 25,000 lookup tables, and some RAM. likely పౌరసత్వం framed. కలిగి ఉండకపోవడం చాలా హక్కులు కోల్పోవడానికి కారణం. పౌలు The ఆయన backside బంధించారు houses some సార్, housekeeping చెరసాలలో electronics with what looks to be power supply విడిచిపెడుతున్నారు. ఏంటి మీరు చేస్తున్నది? circuitry. ఒక రోమియోని పట్టుకొని The design of the CamLink is pretty similar to many video capture solutions on మళ్ళీ the ఏమీ market. లేకుండా The FPGA is వదిలేస్తారు like a అని processor చెప్పేసి that can be rewired విన్న with code. వ్యక్తి నీరు గారిపోయాడు. వెళ్ళి అధికారులు చెప్పాడు ఆయన రోమా పౌరుడంట. అమ్మో, రోమా పౌరుడిని విచారించకుండా చెరసాల్లో వేస్తే అది ఎంత భయంకరం. Does your Elgato CamLink 4K randomly పౌరసత్వంలో free? ఉన్నటువంటి గొప్పతనం. దేవుడు ఇలాంటి పనికిరాని మనల్ని ఆయన పౌరులుగా చేశాడు. ఎంతమంది కావాలి పౌరసత్వం? చాలా సంతోషం. మరి పౌరసత్వం కావాలనుకున్న వాళ్ళు దేవుని మాటకు ఎంత విలువైనదో, దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్తాన్ని అనుసరించేటువంటి వారుగా. If your stream is dropping frames, కాబట్టి worry, మనము maybe your game is lagging, ఆయన and this video is for you. జనులతో However, if ఐక్యం your చేయడమే internet కాదు, upload speed is less than 5, ఆయన or your PC దేశంలో already has మన issues playing the game, వారసత్వాన్ని దేవుడు unfortunately this video will not solve your issues, and I'm not here to waste your time. ఆ, But hopefully, I'm going to help you turn this. ఒకసారి పరిశుద్ధులతో I'm going to be going through a lot today, but sometimes మనము పాలివారం అయ్యేలా చేస్తున్నారు. 1080p monitor, పౌరసత్వం take ఇవ్వటమే aim for కాదు. the base resolution. అమెరికా దేశంలో పౌరసత్వం ఇచ్చినా గానీ ఇంకా Now, the వాళ్ళకి output ఆ resolution దేశ is what you are పౌరులకు streaming ఉండేటువంటి to రైట్స్ Twitch. The smaller the కొన్ని size, the వాళ్ళు easier it is to stream. ఉపయోగించుకోవడానికి But the smaller the size, the worse the quality. దేవుడు 1280 by మనల్ని 720p is సహ still పౌరులను HD, చేయటమే but it is కాకుండా smaller, so పౌరసత్వం that your చేయటమే PC should be able to అక్కడ ఓటేసే అవకాశం లేదులేండి మనకి. ఒకవేళ అంటూ ఉంటే పౌరులకే ఓటు హక్కు handle it easier. We can change this later on in the video if this does not work. The downscale filter will be Lanczos. This is said to be the best. And then your FPS, we're going to start off with 60 FPS because you want to stream in 60 FPS. But we, once again, will let you know if you should change this if you can't handle 60 FPS streams. Next, go over to output. This is probably what your guys' will look like. Just click this and go down to advanced. The most important part about your stream is the encoder. Are you going to be streaming with your graphics card or your పౌరసత్వం కాకుండా మనల్ని పరిశుద్ధులతో I do a live stream every Saturday night where I answer your questions about live streaming. And I get a lot of questions about lag, bad audio, choppy frames, choppy streams, things like this. So today I want to show you how to troubleshoot what's going wrong on your stream and walk you through some steps on how you can fix it. So let's get to it. ఆయన యొక్క పట్టణంలో ఉండటానికి దేవుడు మనకు If you're always అవకాశాన్ని looking for tools, tips, and tricks to help make you a better YouTuber, subscribe to the channel, దేవుని click యొక్క that bell so you don't miss any ఇంటిలో new ఉండటమే content. కాదు, There is nothing more అసలు frustrating ఇంటోళ్ళగా than live చేసేసారు. streaming than getting buffering or dropped frames or choppy audio, things like that. But a lot of people have no idea how to figure out what's actually causing the problem. సంఘం అనుకుంటాం మనం అందరం. కానీ బజార్ను వెళుతున్నటువంటి వ్యక్తి లోపలికి రాకుండా గడపకుండా అనుకోగలదా మాట? అనుకోలేదు. కానీ మనకి ఆ సొంత ధనం మనకు ఉంటుంది.
దేవుడు చేసిన పని చూడండి. ఆయన పట్టణంలోనికి రానియటమే కాకుండా, పరిశుద్ధులతో కలవటమే కాకుండా, ఆయన ఇంటి లోపట నివసించేటువంటి వారిగా దేవుడు మనం చేశాడు. కొన్ని పూర్వ రాజు కోటను చూస్తే పనోళ్ళకి చిన్న చిన్న గదులు ఉంటాయి. అసలు గదుల్లో ఎలా ఉన్నారనేది After you watch this video, you're going to know what's causing the problem. You're going to have a pretty good idea of whether you can fix it or not. So let's jump right into OBS and get started. Before we get started, we need to give you a way to actually visually see what is going on with your live stream. And so to do this, we're going to go up to View, and we're going to select Docs, and we want the నెక్స్ట్ stats స్టెప్ tab. చూడండి. ఈ కుటుంబం ఉంటున్నటువంటి ఇల్లు ఉంది చూసారు, ఆ ఇంటి Sometimes this పునాది, stats doc, when it ఆ first పునాది appears, is మీద just going to be రాళ్ళు, a window. ఆ రాళ్ళ మీద This రాళ్ళుగా video, you're going to మాత్రమే. know what's causing the problem. You're going to have a pretty good idea of whether you can fix it or not. So let's jump right into OBS and get started. Before we get started, we need to give you a way to actually visually see what is going on with your live stream. And so to do this, we're మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రియమైనటువంటి వారు చూస్తున్నారు, ఏమంటున్నారు పేతురు భక్తుడు? ఎలాంటి అమూల్యమైన, ఎలాంటి రాళ్ళతో కట్టబడుతున్నారంట ఇక్కడ చదవండి. 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ పునాది మీద కట్టబడతా ఉన్నారు. ఇక్కడ 8వ వచనం, స్టోన్ ఆఫ్ స్టంబ్లింగ్ and a rock of offense even to them which stumble at the word, being disobedient, whereunto also they were appointed. ఇక్కడ పేతురు భక్తుడు ఆయన మూలరాయి, ఆ మూలరాతి మీద మనం పరిశుద్ధ జనాంగముగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించాలి, ఇంటి వాళ్ళుగా కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన ఇల్లుగా మనల్ని చేసుకున్నారు. ఎంతకు మునుపు దేవునిలో మనం ఉన్నాం, ఇప్పుడు మనల్ని ఏం చేశారు చూసారా? మనలో దేవుడు ఉండటానికి చేసుకున్నాం, మనం ఆయన ఇల్లు అవటానికి. చూసారా? ఆ తర్వాత మాట చదవండి, ఎఫెసీ. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన going to go up to View, and we're going to select Docs, and we want the stats. ఏంటి ఇల్లుగా కూడా కాదు, Sometimes this stats ఇంకా bar, ఇంకొక when it first మెట్టులోనికి appears, is just తీసుకెళ్తున్నారు. going to be a window over top of దేవాలయంగా the మనల్ని You can దేవుడు just drag it and drop it into any location on your screen. I usually like to have mine above my image. కుటుంబంగా Once చేసుకోవడమే we have గొప్ప. this up here, this is going ఆ to tell కుటుంబం us ఉండే exactly ఇంటిగా what's చేశారు. going wrong with our stream. Here యోసేపు we are in OBS. If you've seen my live streams, you ఫరో recognize this is my తన scene రాజ్యంలో overlay తన that I తర్వాత always వాడిగా use. చేసినప్పుడు ఎంతమంది I అసూయపడి broadcast in ఉంటారు? 1920 by 1080, so దానియేలు that is విషయంలో the ఎంతమంది settings that I have అసూయపడ్డారు? right now. Let's go live and see what happens with just my దేవుడు standard మనల్ని ఏం overlay setup. చేస్తాడంటే Camera, we're already getting some encoding lagging. That means that సమస్తాన్ని problem ఆజ్ఞాపించేవాడు. or మనలో ఆయన ఉండేటట్లు, Yes. Yeah, makes more sense. ఆయనలో మనలో ఆయనకు గృహం, అంతే గృహమే కాదు, ఆయనకి దేవాలయంగా కూడా మారింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. bottom right hand corner, you see it's green, not producing at a specific bit rate, and we're not dropping any frames. That tells me that my actual connection దేవుని నివాస స్థలమై ఉండుటకు నివాస స్థలమై ఉండటానికి దేవుడు మనల్ని కట్టబడుచున్నారు. కట్టబడుచున్నారు. అలా వేరైపోయినటువంటి మనల్ని ఆయన అలా మనల్ని ఐక్యం చేస్తాం. చూడండి, దేవుడు ప్రతి కుటుంబాన్ని, వింటున్నారా, ఈ విధానములో ఆయన నిర్మించాలని ఆశపడతా ఉన్నారు. వినాలి అందరు జాగ్రత్తగా. మన గొప్పతనాలు ఎందుకు పనికిరావండి? ఎందుకు పని? మనం పక్కా పనికిరాని వాళ్ళం. అందుకనేనండి, ఇది గ్రహింపైనటువంటి ఎవరైనా సరే దేవుని మందిరంలో ఎంత తగ్గించుకుంటారంటే అంత తగ్గించుకుంటారు. వరకుమార్ ఆదివారం ఓడోటానికి ఎంతమంది వస్తున్నారు? గ్రౌండ్ క్లీన్ చేయడానికి ఎంతమంది వస్తున్నారు? కుర్రోడు
వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? మనం అన్నిటిని పక్కకు పెట్టి దేవుని సన్నిధిలో దీనత్వాన్ని మనం కనపరుస్తాం. ఉదాహరణ కోసం నేను దీన్ని మీ ముందుకు తీసుకొస్తాను. వి లూజ్ అవర్ డిగ్నిటీ. నిజానికి అసలు మన డిగ్నిటీ ఉంటేగా అతికించుకున్నది ఇది. కానీ దేవుడు ఇచ్చేటువంటి నిజమైన డిగ్నిటీ ఇక్కడ మనం. సో వెన్ వి రియలైజ్ దిస్, అంతగా తగ్గించుకొని మనం ఉంటాం. ఏ కుటుంబంలో అయితే, ఏ సంఘంలో అయితే అలా నిజంగా తగ్గించుకొని ఉంటారో ఆ కుటుంబం, ఆ సంఘం దేవుని యొక్క నిలయంగా ఉంటుంది. ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఒక రెండు ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపించి ముగించేస్తాను. అబ్రహాం ఇంట్లో ఇస్సాకు అలా తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. ఇష్మాయేలు హేళన చేశాడు, కానీ ఇస్సాకు ముసలివాడైనటువంటి తండ్రిని కూడా ఎక్కడ హేళన చేశాడు? ఎక్కడన్నా? ఈ రోజున పిల్లలు ఎంతమంది మీ తల్లిదండ్రులని హేళన చేస్తారు? నీకేం తెలుసులే డాడీ, నీకేం తెలుసులే నాన్న. దే ఆర్ యువర్ మిస్టేక్ అండ్ దే ఆర్ ద ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్. తల్లిదండ్రులుగా మనం కూడా దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా? మన యొక్క మైండ్ తోటి మన నిర్ణయాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేర్ వి ఆర్ బ్రోకెన్. ఇస్సాకు కురు వృద్ధుడని చెప్పొచ్చు. అబ్రహాం to the internet is capable of sustaining the output that I'm giving. On the other hand, you can see when I scroll up and look at my stats, I'm getting frames lag due to encoding and frames lag due to rendering. The encoding is specifically a measurement of how fast your machine can take the image that you're producing and send it out to the live stream. Rendering is specifically the way that your machine actually creates the image that you're going to be sending out. So we're looking basically at the input and the output side of the stream. One of the pieces is putting the image together, the other piece is encoding that image to send it out. Just swaying side to side obviously gives us some encoding problems right off the bat. My Mac is not able to encode this stream fast enough to stream at 30 frames per second. And we see right off the bat that it's definitely not a problem with our internet connection. It's a problem with the actual computer. And you can also verify that your connection is good by flipping over to YouTube, and it tells me I have an excellent connection on this stream. I can make it miss a lot more frames and render lag and have all kinds of skippy audio and everything else just by kicking. పెత్తనం చేయొద్దని కాదు నేను అనేది. 31వ అధ్యాయము సామెతలో అంత అద్భుతమైన మాటలు ఉన్నాయి. తన భర్త న్యాయాధిపతిగా నిలబడుతూ ఉన్నాడు, భార్య సమస్తము సమకూరుస్తాం. నీవు విధేయత, ఏ భార్య అయితే విధేయత చూపుతుందో, ఫస్ట్ దేవునికి విధేయత చూపినప్పుడు భర్తకు కూడా విధేయత చూపుతుంది. భర్త దేవుని ప్రేమించినప్పుడు భార్యను కూడా ప్రేమించాలి. కొన్నిసార్లు కరెక్షన్ ఇస్ నీడెడ్.